క్లాస్ రూంలో కిషోర్ చెంప పగలగొట్టిన లాస్య వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు. కిషోర్ చెయ్యెత్తి కొట్టబోయాడు. కాని లాస్యను కొట్టేందుకు ధైర్యం చాల్లేదు. ఏంటి ఫోన్ వంక ఓ తెగ చూసేస్తున్నావు? ఇదిగో నీ డొక్కు ఫోను. నాకి దిక్కుమల్ల ఫోన్తో ఇంకా అవసరం లేదు. చూడు, నాకోసం సురేష్ ఐఫోన్ తీసుకొచ్చాడు. బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. నీలాగా చీప్ గిఫ్ట్లిచ్చే చీప్ మనిషిలా ఉండొద్దు అని గర్వంగా తన ఐఫోన్ని చూపిస్తూ అంది లాస్య. అక్కడే ఉన్న క్లాస్మేట్ కీర్తికి లాస్య బిహేవియర్ వింతగా అనిపించింది. లాస్య, ఏంటి కిషోర్ లాంటి మంచివాడు ఎక్కడైనా దొరుకుతాడా అని క్వశ్చన్ చేసింది. ఒసేయ్, నువ్వు నోరు మూసుకో. ఇది నీకు అనవసరం. మంచితనం ఉంటే మడిచి పెట్టుకోమను అని సీరియస్గా అరిచింది లాస్య. లాస్య, బిహేవ్ యువర్ సెల్ఫ్. తను ఎంత కష్టపడి నీకా ఫోన్ కొనిచ్చాడో నీకు తెలుసు కదా. ఆల్మోస్ట్ 3 months పార్ట్ టైం జాబ్ చేసి నీకోసం కష్టపడి డబ్బు కూడబెట్టి ఆ ఫోన్ నీకు గిఫ్ట్ గా ఇచ్చాడు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి. సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు.